హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడి పండుతో నోరూరించే మ్యాంగో ఐస్ క్రీమ్ని చూపించబోతున్నానండి. ఇంట్లోనే ఇలా మనం చాలా సులభంగా ఈ ఐస్ క్రీమ్ని అయితే చేసుకోవచ్చు. ముందుగా పాన్లోకి 1/2 లీటర్ పాలను తీసుకోండి. మీగడ తీయని పచ్చి పాలను తీసుకోండి. ప్యాకెట్ పాలను వాడుతున్నట్టయితే ఫుల్ క్రీమ్ మిల్క్నైతే వాడండి. ఒక 4-5 నిమిషాలు పాలను బాగా మరగబెట్టినాక ఇందులోకి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల దాకా చక్కెర తీసుకోండి. ఇలా చక్కెరను తీసుకున్నాక మరొకసారి బాగా కలిపి మరిగించండి. మరో పక్కన ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది కొంచెం చిక్కబడుతుంది. దానికోసం ఇక్కడ మనమైతే కార్న్ఫ్లోర్ అయితే వాడుతున్నాము. ఇలా బాగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని మరుగుతున్న పాలల్లో వేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు మరగబెట్టమంటే ఇందులో వేసిన పిండి అనేది చక్కగా ఉడికి పాలు కూడా కొంచెం చిక్కబడతాయి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం దగ్గర పడ్డం గట్టి పడ్డం అది అవుతుంది కాబట్టి అలా స్పూన్తో కలుపుతూనే ఉండడం వల్ల కింద అడుగు పట్టకుండా మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం కలర్ కోసము ఎల్లో ఫుడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. మనం చేస్తున్నది మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి ఆల్రెడీ మనం మ్యాంగోని మిక్సీ చేసి వేస్తాము, ఫ్లేవర్ వస్తుంది. బట్ చూడడానికి కలర్ అనేది అంతగా కనిపించదు కాబట్టి ఇక్కడ నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేశాను. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా కలర్ని కూడా చూసి తింటారు కదా, అందుకనే ఇక్కడ ఫుడ్ కలర్ని నేనైతే యూస్ చేశాను. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఒక మామిడి పండును తీసుకొని మంచిగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ అయితే చేసి పెట్టుకోవాలి. ఇందులోకి మనం కాచిన పాలు పూర్తిగా చల్లగా అయిన తరువాత తీసుకొని పల్స్ మూడ్లో తిప్పుతూ మధ్యలో కలుపుతూ బాగా గ్రైండ్ చేయండి. మనం మామిడి పండుతో చేస్తున్నాం కాబట్టి మామిడికాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఐస్ క్రీము. డెఫినెట్లీ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. ఇలా వచ్చిందంటే ఐస్ క్రీమ్ అనేది మనకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మనం ఏదైనా ఒక బాక్స్లో కానీ ఇలా చిన్న కప్పుల్లో కానీ ఐస్ క్రీమ్ని వేసుకొని మొత్తం అన్ని గిన్నెల్లో కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే కుల్ఫీ మోడ్లో అయినా సెట్ చేసుకోవచ్చు. ఆ పైన పిల్లలు కొంచెం ఇష్టపడేలా మంచిగా కనబడడానికి సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని మొత్తం అన్ని కప్పుల్లో కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. ఈ ఐస్ క్రీమ్స్ని డైరెక్ట్గా ఇలా స్పూన్ పెట్టుకొనైనా తినేయవచ్చు, లేకుంటే ఒక ప్లేట్లోకి వేసుకొని కూడా మనం ఐస్ క్రీమ్స్ని ఎలా అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. మధ్యలో మ్యాంగో ఫ్లేవర్ తగులుతూ చల్లగా ఈ సమ్మర్లో పిల్లలు ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ అయితే తింటారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.